హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేశారనేది చూపిస్తానండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఛానల్ కొంచెం పుష్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. తను పూజ ఎలా చేసిందనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి నేనైతే పూజ చేయలేదండి, మా ఫ్రెండ్ అయితే పూజ చేశారు. అక్కడికి నన్ను అయితే పిలిచారు, నేనైతే వెళ్ళాను. ఎలా పూజ చేసిందంటే ఒక 5 మంది ముత్తైదులను అయితే పిలిచిందండి. పిలిచిన తర్వాత వాళ్ళకు బయట పసుపు నీళ్ళతోటి పాద పూజ అనేది చేసింది. పసుపు నీళ్ళతోటి పాదాలు కడిగి కుంకుమ పసుపు పెట్టేసి వాళ్ళకి అక్షింతలు పూలు వేసేసి పాద పూజ అయితే చేసింది. అమ్మవారే ఇంట్లోకి ఆహ్వానించినట్టయితే ఆహ్వానించింది. అక్కడ నేను కూడా ఉన్నాను కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాను, ఎవరు లేకుండానే, అందుకనే వీడియో మిస్ అయింది. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర దీపాలు అనేది పెట్టిందండి. 6 మంది వచ్చినాము మేము, మొత్తము 6 మందికి అయితే 6 దీపాలు పెట్టేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం అయితే వెలిగించినట్టుగా, అష్టలక్ష్ములు వచ్చి దీపాలు వెలిగిస్తారని అంటారు కదా, అలా అయితే దీపాలు వెలిగించినాము మేమైతే అందరము, పోయిన వాళ్ళందరము. దీపాలు వెలిగించిన తర్వాత తను వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తుందండి. తను దీపం ముట్టిస్తుంది. పెద్ద దీపం, అఖండ దీపం అంటారు కదా, అది పొద్దున్నే ఆమె 3 పూజలు అండి, 3 పూజలు చేసింది, పొద్దున్నే ముట్టించింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న దీపం అనేది ముట్టిస్తుంది. ముట్టించిన తర్వాత టెంకాయ అనేది కొట్టి పూజ అనేది స్టార్ట్ చేస్తుందండి. అమ్మవారికి కావాల్సిన అన్నీ అయితే పెట్టింది చూడండి. ఫ్రూట్స్, అన్నము, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, కాయిన్స్ వేసి పెట్టింది. ఒక పాత్రలా, అక్షయ పాత్ర లాగా అంటారు కదా, అట్లా ఫుల్గా కాయిన్స్ అయితే వేసి పెట్టింది. ఆ తర్వాత పూజ అయితే చేసింది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి, సూపర్గా జరిగింది. తనైతే ప్రతి ఇయర్ చేసుకుంటుంది పూజ అయితే, నేనైతే ఏం చెయ్యను. ఇక్కడ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అనేది తీసుకుంటుందండి. చూడండి, తన తాలిబొట్టుకు సుమంగలిగా ఉండాలని చెప్పేసి తను తాలిబొట్టుకు ముత్తైదులతో అందరితోటి పసుపు కుంకుమ పెట్టించుకొని ఇక్కడ మొత్తం అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకుంటుంది. ఆ తర్వాత మాకు వచ్చేసి వాయినాలు అనేది ఇచ్చిందండి. వాయినాలు ఇచ్చిన తర్వాత మేము అన్నం అనేది తిని ఇంటికి అనేది వచ్చినాము. చూడండి, చాలా బాగా అయితే పూజ జరిగింది. మీకు చూస్తే తెలుస్తుంది ఎంత బాగా జరిగిందని. మరీ పెద్దగా అయితే ఏం చేయలేదండి, పెద్ద హడావిడితోటి సింపుల్గానే చేసింది, కానీ చాలా బాగా అయితే జరిగింది. చూస్తే అయితే మీకు తెలుస్తుంది. మీరు కూడా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుని ఉంటారు కదా, ఎలా చేసుకున్నారు, ఎంతమందికి వాయనాలు ఇచ్చారు, 5 మందిని పిలిచారా, 9 మందిని పిలిచారా, అట్లా పిలుస్తారు కదా అండి, అట్లయితే చేసుకుంటారు. చూడండి, ఇప్పుడైతే ఆశీర్వాదం అనేది పసుపు కుంకుమ పెట్టించుకున్నాక ఆశీర్వాదం అనేది ఇప్పించుకున్న తర్వాత చూడండి వాయనాలు అనేది ఇస్తుంది. వాయనంలో ఒక జాకెట్ బట్ట, పసుపు కుంకుమ ఇచ్చేసింది. ఇచ్చి బ్యాంగిల్స్, తాళి చైన్ ఉంటుంది కదా అండి, అది అంటే మామూలుగా దారం, పసుపు దారం అనేది ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందరితోటి ఆశీర్వాదం అయితే మళ్ళీ చేపించుకున్న తర్వాత మేమైతే అన్నం భోజనాలు అనేది పెట్టిన తర్వాత తినేసి ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసినాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.